కొంతకాలం మీరు సినిమాల్లో బాగా యాక్టివ్గా ఉన్న రోజుల్లో అందరు స్టార్స్ గురించి వచ్చినట్టు మీ గురించి కూడా గాసిప్ వచ్చేది. ఎలా స్వీకరించారు? మీ శ్రీమతి గారు ఎంతవరకు సపోర్ట్ చేసి, అంటే వాటిని నమ్మకుండా మీకు మానసిక స్థైర్యాన్ని ఇచ్చి నమ్మద్దని అనేవారా? లేకపోతే పొద్దునే షూటింగ్ వెళ్ళిపోయాను, కారు దిగి అక్కడే మేకప్ వేసుకుందాను, మేకప్ రూమ్కి వెళ్తున్నాను. అందరూ నా ఇంకేంటో విచిత్రంగా చూస్తున్నారు. మేకప్ వేసుకుంటా అంటే మా కో ఆర్టిస్ట్ ఒక అమ్మాయి సునందని మొత్తం వాడు జగమేమాయి సినిమాలో వేసిన అమ్మాయి వచ్చి చాలా క్లోజ్గా ఉండేది. వచ్చి చొక్కా పట్టుకుని నిజం చెప్పిన దగ్గర ఏంటన్నా, నువ్వు జయచిత్రం పెళ్లి చేసుకుంటూ ఉంటావు నిజమేనా? నేను జయచిత్రం నేను పెళ్లి చేసుకోండి, నాకు భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, నేను పెళ్లి చేసుకోండి. లేదు వాళ్ళ దినతంత పేపర్లో వచ్చింది, వాళ్ళ మెయిన్ పేపర్లో హెడ్డింగ్లో వచ్చింది, తమిళ పేపర్లో. అదేం లేదు, అడిగి బుద్ధి లేకపోతే నీకెట్ట బుద్ధి లేదు అడగటానికి అని చెప్పాను. వెళ్ళిపోయి విజయబాబు రెడ్డి గారు నాకు బాగా క్లోజ్గా ఉంటాడు. మా ఊరిని ఒక ఆయన చాలా సినిమాలు, ఆయన సినిమాలు కూడా నేను చేశాను. ఆయన దగ్గరికి వెళ్ళి అన్న, బాపిరెడ్డి గారు మరి ఇట్లా వచ్చిన పేపర్లో వాడి మీద కేసు వేద్దామండి అన్న అంటే ఆయన అన్నాడు, నీ సంతోషం కోసం పిలవమంటే పిలిస్తే గానీ ఇవన్నీ చూసి చూడట్టు వదిలేయాలి అన్నాడు. ఎట్లా వదిలేస్తావు, నన్ను ఇంత డ్యామేజ్ చేస్తే అన్న. మరి ఆయన ఏదో లాయర్ని పిలిపించాడు, నోటీస్ అది డ్రాఫ్ట్ చేశాడు. ఇంటికి వెళ్ళా, షూటింగ్ అయ్యేటప్పటికి 9 అయింది. ఇంటికి వెళ్ళేటప్పటికి ఎట్లా ఉంటుంది పరిస్థితి ఇంటి దగ్గర అని ఊహించుకుంటా వెళ్ళా. మామూలు క్వైట్ నార్మల్గా ఉంది, ఏమీ లేదు. సరే వెళ్ళాను, వెళ్ళి స్నానం చేశాను, మా ఆవిడ భోజనం పెట్టింది, భోజనం పడుకున్న తర్వాత మెల్లగా అడిగా, ఇక్కడ పేపర్లో ఒక న్యూస్ వచ్చింది తెలుసా అన్న. తెలుసు అన్న. మరి అడగవే నన్ను అన్న. ఏంటి అడిగేది? ఆడేదో రాసి వచ్చా పరిమాణ ఆడేదో రాసుకుంటే నేను అడగాల మిమ్మల్ని, మీరేంటో నాకు తెలియదా అని. సరే తర్వాత మన నోటీసులు వెళ్ళిన తర్వాత వాడు నెక్స్ట్ డే పేపర్లో సారీ మేము తప్పు రిపోర్ట్ చేసామని రాశాడు. అది అయిన 20 రోజుల తర్వాత హైదరాబాద్ మెడ్రాస్లో ఉండేవాళ్ళం కదా, అప్పుడు షూటింగ్ కోసం హైదరాబాద్ మార్నింగ్ ఫ్లైట్ కానీ బయలుదేరాం. అదే రోజున నాగేశ్వరరావు గారి కథ చెప్పడం కోసం దాసరి నారాయణరావు గారు బయలుదేరారు అదే ఫ్లైట్లో. జయచిత్ర గారు ఇంకో వేరే షూటింగ్ కోసం ఆవిడ బయలుదేరింది. ముగ్గురు ఒకే ఫ్లైట్లో వచ్చాం ఇక్కడికి. ఆడు మళ్ళీ రాశాడు, లేదు మీరు రాసింది కరెక్ట్, వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి దాసరి నారాయణరావు గారి నాయకత్వంలో పెళ్లి చేసుకోవడానికి హైదరాబాద్ పొద్దున ఫ్లైట్లో బయలుదేరి వెళ్ళారు అని మళ్ళీ రాశాడు. చూసి నవ్వు వచ్చింది నాకు. సరే రాసుకొని ఏదో రాసుకొని ఇంకా దీని గురించి మనం ఇదేమిటి. ఈ గాసిప్స్ మధ్యలో ఆ తర్వాత మీరు జయచిత్ర గారు కలిసి నటించడం జరిగిందా? చాలా జరిగాం. చూసి ఇద్దరు ఏమి ఇబ్బంది పడ్డాం, చూసి నవ్వుకున్నాం. ఏమండి ఇలా రాశారంటే చూడండి ఇది అని. ఇక ఆ తర్వాత అయ్యో ఒకసారి సరిత నేను చేసుకోబోతున్నాం అని, ఒకసారి సుజాత నేను చేసుకోబోతున్నాం అని. అయ్యో ఇక వాళ్ళ ఇష్టం, తమిళ పేపర్లో మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాసాం. మొత్తం మీద చాలా మంది మీకు పెళ్లి కుదిర్చారనమాట, చాలా మంది. సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దుల గుమ్మ, సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దుల గుమ్మ, ముద్దుల గుమ్మ. నా లైఫ్ ని రిస్క్ చేసుకునే అధికారం నాకుంది, బట్ నాట్ టు మై వైఫ్ ఆర్ నాట్ టు మై చిల్డ్రన్. వాళ్ళ జీవితాలని నాశనం చేసే అధికారం నాకు లేదు. సో వాళ్ళు నన్ను పెళ్లి చేసుకున్న నా భార్యకు కానీ మా కడుపును పుట్టిన బిడ్డలకు కానీ అన్యాయం చేయడానికి వీల్లేదు. కాబట్టి ఈ నిర్ణయాన్ని తీసుకొని కఠినంగా దాన్ని అమలు చేశాను. కాబట్టి ఏ ఆకర్షణకి లోను కాదు. ఆ సైడ్ నుంచి కొన్ని ఎంకరేజ్మెంట్ వచ్చినా కూడా మనం ఎంతవరకు ఉండాలి అంతవరకు వరకే ఉండి ఇది చేసాం. అందుకని ఆ జోలికి వెళ్ళాం. ఎవరెవరు ఎంకరేజ్ చేశారు సార్? నేను అడక్క మాలేకపోతున్నాను, మీరు అంత ఓపెన్ గా మాట్లాడారు కాబట్టి. చాలా మంది కదా, కానీ కొంతమంది మిమ్మల్ని ఇష్టపడ్డారు. నేను ఏమనుకోని ఇక్కడికి వచ్చాను, అది చేయగలిగాను అనేది ఒక సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అది నేనేదో పెద్ద గ్రేట్ ఎవడో చేయలేదు నేను చేశానని కాదు, కానీ నేను ఏమనుకోని ఇక్కడికి వచ్చానో అది నేను సాధించగలిగాను. ఏ విధంగా ఉండాలని అనుకున్నానో ఆ విధంగా ఉండగలిగాను. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మాత్రం కొద్దిగా అప్పుడప్పుడు డ్రింక్ తీసుకుంటా. అది కూడా ఎందుకంటే ఒక రోజు నాగేశ్వరరావు గారు అడిగారు, మురళి ఏం తీసుకుంటున్నావు డ్రింక్ అన్నారు. లేదండి అసలు నేను ఎప్పుడు తాగనండి, అంటే అన్నిటికీ దూరం అండి అన్న. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత నాకు డాక్టర్ సలహా చెప్పారు. నేను ఒక డాక్టర్ లాగా అనుభవం విజ్ఞుడిగా చెప్తున్నాను. ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత మనకి నర్వ్స్ వీక్ అవుతాయి. అలాంటి టైంలో రోజు ఒక బ్రాండీ, ఒక కోనియాక్ బ్రాండీ లాంటి ఒక మంచి బెస్ట్ వెరైటీ బ్రాండీ తీసుకొని రోజు ఒక 2 పెగ్స్ కనుక తీసుకుంటే అది హెల్త్కి మంచిది అవుద్ది. నువ్వు ఎక్కువగా తాగడం మొదలేసి కింద పడిపోయావు అంటే నీ ఆరోగ్యానికి ఏది ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేస్తుంది. బట్ దాన్ని సిస్టమేటిక్గా తీసుకుంటే మాత్రం ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది అనే సలహా నాగేశ్వరరావు గారు ఇచ్చారు. అది ఇచ్చిన దాని మీద నిజమే కదా, కరెక్టే కదా అని చెప్పి మెల్లగా స్టార్ట్ చేశాను. సో హార్డ్ కోర్ గా మీరు జయబేరి మోగించింది ప్రైమరీగా మీరు అనుకున్నదే బిజినెస్ లో. అఫ్కోర్స్ సినిమాలో మోగించారు, బట్ ఎక్కువగా మీరు బిజినెస్ అనుకున్నారు. అదే నేను యాక్చువల్గా సినిమాల్లోకి వచ్చాక కూడా మన పొజిషన్ స్టేబుల్ గా ఉంది అనుకున్న తర్వాత మళ్ళీ బిజినెస్ వదిలిపెట్టకూడదు అని ఆలోచించి జయబేరి సంస్థని ప్రారంభించడం, దాని ద్వారా సినిమాలు తీయడం,
దాంట్లో 2, ఒకటేమో బిజినెస్ చేయాలని, 2 మనకు నచ్చిన సబ్జెక్టులు మనం సెలెక్ట్ చేసుకొని మంచి క్యారెక్టర్స్ చేయడానికి బాగుంటుంది అనే 2 విధాలను ఆలోచించి ప్రొడక్షన్ మొదలుపెట్టాం. ప్రొడక్షన్ సక్సెస్ఫుల్గా బ్యానర్ జరిగింది. అలాగే కొన్ని సినిమాలు నాకు బాగా నచ్చిన సినిమాల్ని డిస్ట్రిక్ట్ రైట్స్ కొనుక్కునేవాడిని. కృష్ణా డిస్ట్రిక్ట్ రైట్స్ అని, వెస్ట్ గోదావరి రైట్స్ అని, ఇంకోటి అట్లా ఆ జిల్లా రైట్స్ కొనుక్కొని చేసేవాడిని. దాంట్లో లాభాలు కొద్దిగా అటు ఇటుగా, ఓ దాంట్లో లాభం వచ్చినా దాంట్లో నష్టం వచ్చినా దాంట్లో కూడా నష్టపోవాలి. ఆ దుర్మార్గులే నన్ను ఇలా మార్చారు. మానసికంగా నన్ను హింస పెట్టారు, శారీరకంగా నన్ను చిత్రవధ చేశారు, చివరకు నన్ను ఒక పిచ్చివాణ్ణి చేశారు. ఒకప్పుడు రక్తం అంటే భయపడే నాకు ఇప్పుడు రక్తం అంటే ఎంతో ఇష్టం. ఇలా చేస్తా ఉండగా ఇంకో 2 డిస్ట్రిబ్యూటర్ కంపెనీల్లో కూడా, లక్ష్మీ చిత్ర ఒకటి, సాయి కృష్ణ ఫిల్మ్స్ 2 కంపెనీల్లో కూడా పార్ట్నర్గా జాయిన్ అయ్యారు. రోజు శోభన్ బాబు గారు అడిగారు, షూటింగ్ జరుగుతూ ఉండగా బయట కూర్చోండగా, మురళీమోహన్ గారు మీ సేవింగ్స్ అని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారని. అంటే నాకు బిజినెస్ అంటే చాలా ఇష్టం అండి, అందుకని ఇట్లా ప్రొడక్షన్ మొదలు పెట్టానండి, నాకు నచ్చిన సినిమాలు కొంటున్నానండి, ప్లస్ 2 డిస్ట్రిబ్యూటర్ కంపెనీలో షేర్ హోల్డర్గా జాయిన్ అయ్యానండి అని. అంటే ఆయన అన్నీ నవ్వి, మీరు సినిమాలు తీయటం వెరీ గుడ్, మీకు బాగా నచ్చిన సినిమాలు కొనుక్కుంటున్నారు, ఇది కూడా బాగానే ఉంది, కానీ మీరు 2 డిస్ట్రిబ్యూటర్ కంపెనీలు పెట్టారని చెప్పారే, అది మాత్రం మీరు చేస్తున్న బ్లండర్ అండి అన్నాడు. ఇట్లా బ్లండర్ అన్నాడు. ఎందుకనండి అన్న, వాళ్ళు ఎవరికో మీరు పెట్టుబడి తీసుకొని ఇస్తే వాళ్ళు కష్టపడి సంపాదించి ఆ లాభాలు మీకు పంచి పెడతారని మీరు ఎట్లా అనుకున్నారండి? వాళ్ళు తినగా మిగిలింది ఏదైనా ఉంటే మీకు ఇస్తారేమో కానీ, ఆ మాట అన్న 3 నెలల్లో ఒక కంపెనీ మూతపడింది, 6 నెలల్లో 2 కంపెనీ మూతపడింది అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమంటే మీరు అన్నట్టే 2 కంపెనీలు మూతపడి, ఒక కంపెనీలోనే పెట్టుబడి పోయిందండి, 2వ కంపెనీలో ఆ కంపెనీ వాళ్ళు చేసిన అప్పులు కూడా నా మీద పడినాయండి, నా అసలు ఇన్వెస్ట్మెంట్ నా క్యాపిటల్ పోగా వాళ్ళు చేసిన అప్పులు నేను తీర్చాల్సి వచ్చిందండి అన్న. పోనీ ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి, మీరు మాత్రం అట్లా ఎవరితో జాయింట్ ఫార్మ్స్ అయ్యి పెట్టద్దు, మరి ఏం చేయమంటారు చెప్పండి ఇప్పుడు అంటే. అప్పుడు చెప్పాడనమాట ఆయన, ల్యాండ్ అనేది ప్రపంచంలో లిమిటెడ్, ఈ ల్యాండ్ అనేది పెంచలేరు ఎవరు, దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయలేరు, ఈ లిమిటెడ్ ప్లేస్ అనేది రోజు రోజుకి జనాభా పెరిగిపోతున్నారు, రాబోయే రోజుల్లో ల్యాండ్కి విపరీతమైన డిమాండ్ పెరుగుద్ది అనేది నేను దృష్టిలో పెట్టుకొని ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తాను అన్నాడు. అని నా పాలసీ నచ్చితే నువ్వు కూడా అట్లా చేయాలి. చాలా గొప్ప రహస్యం చెప్పారండి. ఇది వినటానికి చేత సింపుల్గా అనిపిస్తుంది కానీ దూరం ఆలోచిస్తే చాలా గొప్పదండి. భూమిని నమ్ముకున్నాడు ఎవడో మోసపోడు, ఇవాళ నుంచి నేను అదే పని చేస్తానండి అని. అప్పటి నుంచి నా సేవింగ్స్ అన్ని కూడా ఎక్కడ సైట్ దొరికితే అక్కడ సైట్ కొంటాం, రియల్ ఎస్టేట్లోకి వద్దాం. వితిన్ 2-3 ఇయర్స్లోనే చాలా మంచి పేరు వచ్చేసింది. ఒకరోజు మా అబ్బాయికి వచ్చి నాన్నగారికి మీరు రిటైర్ అయిపోవచ్చు కదా, కెనాలన్నీ ఇలా కష్టపడతారు. నేను ఒకటే చెప్పాను, నా డైరీలో రిటైర్మెంట్ అనేది లేదు, చనిపోయే వరకు ఆఖరి రోజు దాకా పనిచేస్తూనే ఉండాలి, ఎంత ఎక్కువ పని చేస్తే అంత ఆరోగ్యంగా ఉంటాం అనేది నా నమ్మకం. సో లేజినెస్ వచ్చేసింది అనుకోండి, రిటైర్ అయిపోయాం అనుకొని కూర్చుని కానించి లేకపోవడం, ఏ పని చేయాలని ఎవడో పిలవటం, లేకపోతే సాయంత్రం కానీ ప్యాక్ ఆడుకుందామా లేకపోతే ఇంకోటి చేద్దామని ఈ ఆలోచనలు రావటం, ఇవన్నీ వస్తాయి, వద్దు అని చెప్పి రిటైర్ అవటం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. అయితే ఒక పని చేయండి, అయితే మీరు మీ సంపాదన నుంచి మీరు ఏం చేసుకోవాలనుకుంటున్నారో మీరు అనుకున్నది చేయండి, మా ఇంకేం అక్కర్లా. ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్, ఒక ఇంజనీర్ చదవాలన్నా, ఒక ఐఐటీకి చదవాలన్నా, ఒక బిట్స్ ప్లాన్లు చదవాలన్నా, ఒక మెడిసిన్ చదవాలన్నా, ఇలాంటివి చదవాలంటే చాలా డబ్బులు కావాలి. ఒక పూర్ మ్యాన్ బాగా టాలెంట్ ఉండి కూడా చదవలేని పరిస్థితి వచ్చేసింది. ఇవన్నీ ఆలోచించి నేనేం అనుకున్నానంటే, ఇలాంటి పూర్ స్టూడెంట్స్ని, అంటే సరస్వతి కటాక్షం ఉండి లక్ష్మీ కటాక్షం లేకపోయినటువంటి పేదవాళ్ళని కొంతమందిని మనం జారదీసి వాళ్ళకి కనుక మనం చదువు చెప్పిస్తే ముందు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, తమ్ముళ్ళని, చెల్లెళ్ళని, మేనవాళ్ళని వాళ్ళ పైకి తీసుకొస్తారు, ప్లస్ సొసైటీకి ఉపయోగపడతారు. ఇది బాగుంటుంది అని ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఇది 5 years క్రితం ఇక్కడే ఆ రోజు అనౌన్స్ చేసి మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి ఫస్ట్ ఇయరే 150 మందిని అడాప్ట్ చేసుకున్నాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఫస్ట్ బ్యాచ్ బయటకు వచ్చారు, వాళ్ళందరూ జాబ్స్లోకి వెళ్ళిపోయారు, ఆల్మోస్ట్ 90% జాబ్స్లోకి వెళ్ళిపోయారు. సంపాదించేటప్పుడు పొందిన ఆనందం కంటే ఆ సంపాదించిన డబ్బుని సద్వినియోగం చేసేటప్పుడు నేను పొందిన ఆనందం ఎంత అంత కాదు. వివేకానంద్ అని ఎవరో అడిగారంట, వాట్ ఈజ్ పాయిజన్, మనకు కావలసిన దానికంటే ఎక్సెస్ ఉన్నదంతా కూడా పాయిజనే అని చెప్పాడు వివేకానంద స్వామి. అద్భుతంగా చెప్పారు, ఒక మాటలో భోజనం దగ్గర నుంచి మొదలది ప్రతిదీ. ఈ రాజకీయ పరిస్థితుల్లో మీరు ఎప్పుడు, అంటే హైదరాబాద్ లాంటి ఒక ప్రధాన నగరంలో ఎక్కువగా మీ బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉన్న పరిస్థితుల్లో రాజకీయ పరిస్థితులు, తెలంగాణ రావడం రాకపోవడం, వీటి గురించి ఎప్పుడు మీరు నష్టపోతానా లాభపడతానా ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైనా మీరు, అంటే నార్మల్ గా అందరు బిజినెస్ మెన్ కి ఉండే ఆలోచన? దీని మీద కూడా నాకు చాలా నిర్దిష్టమైన భావాలు ఉన్నాయండి. మెడ్రాస్ లో ఉన్నప్పుడు కాంపోజిట్ స్టేట్, ఆంధ్ర అనేది సపరేట్ స్టేట్ లేదు, మెడ్రాస్ లో ఉండేవాళ్ళం.
ఆ డివిజన్ అయినప్పుడు అందరూ మెడ్రాస్లో ఉన్న వాళ్ళందరూ ఏమనుకున్నారంటే డబ్బున్న వాళ్ళందరూ తెలుగాళ్ళు, ఈ తెలుగు వాళ్ళందరూ సపరేట్ రాష్ట్రం అయిపోయి వీళ్ళందరూ మద్రాసు వదిలి వెళ్ళిపోతే మెడ్రాస్కి ఏముంటుంది, జీవం ఉండదు అని చెప్పి అనుకున్నారు. కానీ చాలా తప్పు అనేది తర్వాత రోజుల్లో ప్రూవ్ అయింది. సో నువ్వు ఆంధ్ర వాడు, నువ్వు ఈ ఊరు వదిలిపెట్టి ఇల్లు అని తమిళనాడు వాళ్ళు ఎవరన్నా కలిసిమెలిసి ఉన్నాం, వాళ్ళతో ఉన్నాం, హ్యాపీగా లీడ్ చేస్తాం. ఇండస్ట్రీ కూడా ఇక్కడ సెపరేట్ స్టేట్ వచ్చిన ఆంధ్ర వాళ్ళు రేపు పొద్దున ఇక్కడ సపరేట్ గా స్టేట్ వచ్చినా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే ఉండొచ్చు. ఇవాళ ఎవరు వెళ్ళం. రేపు తెలంగాణ సపరేట్ తెలంగాణ ఇచ్చేసినా విల్ బి హియర్ ఓన్లీ. ఇక్కడ ఎక్స్ట్రా అయ్యాం, ఇక్కడే లోపల ఇక్కడే ఉంటాం. మీ గట్ ఫీలింగ్ ఏం చెప్తున్నా, వస్తుందంటారా తెలంగాణ వస్తుందా రాదే అనేదండి. ఇవాళ నాకు తెలిసినంత వరకు ఇది ఇక్కడ రాష్ట్ర ప్రజలకి మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా, తెలంగాణ ఇవ్వాలా అనే ఆలోచన ఎవ్వరికీ లేదండి, ఏ రాజకీయ నాయకుడు కూడా. రేపు ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchulu.com.